ఈ రోజున తెలుగుదేశం పార్టీ భీమవరం నియోజకవర్గం ఇన్ఛార్జి తోట సీతారామకృష్ణ గారి యొక్క అభ్యర్థి మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్ 4 వ్యక్తులకి చెక్కులు రావడం జరిగింది. ఆ చెక్కులు ఈ రోజున సీతారామకృష్ణ గారి చేతుల మీదుగా వారికి అందజేయడం జరుగుతుంది. మొదటగా పోసంశెట్టి కనకదుర్గ వారికి హార్ట్ కంప్లైంట్ ఉండడం వల్ల ఎల్ఓసి 2,50,000 రూపాయలు వారికి ఎల్ఓసి ఇవ్వడం జరిగింది. అది వీరాసుల మండలం నందమూరి గారు फोटो చేయమా फोटो చూడండి చంద్రబాబు నాయుడు గారు జరిగింది. సీతారామన్ గారు చేతులుగా సార్ చూడండి సార్ చేయి కిందకెట్టు. ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యశ్రీ గుర్తించినటువంటి వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఆయన ప్రవేశపెడతాం. అందులో భాగంగా అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరం కాలం పాటు మన భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీమతి తోట సీతారామకృష్ణ గారు దీన్ని ఎంతో ప్రసిద్ధంగా తీసుకుని ప్రతి ఒక్కరు ఏదైతే అప్లికేషన్ పట్టుకొస్తున్నారో అది వెంటనే కూడా స్టేట్ పార్టీకి పంపి అవి స్పీడ్ గా అయ్యే విధంగా అవి చేస్తున్న కృషికి అవి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మరి గతంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీలో కూడా వైద్యం చేయలేని పరిస్థితిలో చాలా మంది ఇబ్బంది పడ్డారు. మరి ఇలాంటి ఇబ్బందులు ఏమైనా వస్తే సీఎం రిలీఫ్ ఫండ్ అనేది కూడా సరిగ్గా ఇచ్చి తాగలాలు లేవు. అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న బీమాని పెడితే చాలా మందికి లక్షలాది రూపాయలు కూడా సహాయం చేసింది ప్రజలందరికీ తెలుసు. ఈయన వచ్చాక 5 సంవత్సరాలు కూడా ప్రజలు నిర్వహణ చేసి మరి పథకాలనే ముసుగులో అందరినీ ఇబ్బంది పెట్టిన విషయం తెలుసు. ఇవాళ సంవత్సర కాల పాటు సంక్షేమం గాని ఇలా సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో గాని ప్రతి విషయంలో కూడా ప్రజల పక్షాన నుండి కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కూడా పార్టీ నాయకులు ఇన్ఛార్జీలు అందరినీ కూడా ప్రజల మధ్య నుండి ప్రతి కార్యక్రమం కూడా మీరు చేయాలని చెప్పి ఒక వాలంటరీ మాదిరిగా పనిచేస్తున్న ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిదని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, మీకు సమస్య ఏమైనా ఉంటే మన భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి గారి దగ్గర మీ అప్లికేషన్ తీసుకురండి. మీకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మీకు తగినంత మేలు చేసే విధంగా పార్టీ కృషి చేస్తారని ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. నమస్కారం. మరి ఈ రోజున మీరందరూ చూస్తున్నారు, గడిచిన సంవత్సర కాలంగా మరి మనం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో సంక్షేమం అభివృద్ధి ముఖ్య ఉద్దేశంగా, అదేవిధంగా ఆర్థికంగా ఎవరైనా అనారోగ్యం పాలైతే తప్పనిసరిగా వాళ్ళకి సపోర్టు సహాయం అందించే దిశగా ఈ రోజున మన ప్రభుత్వం పనిచేస్తుంది. అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కానీ ప్రజల పట్ల ఈ రోజున రైతుల పట్ల మరి వాళ్ళ సంక్షేమం అభివృద్ధి ఒకే ఆలోచనతో చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజున మనం టౌన్ నుంచి భీమవరం పట్టణం నుంచి ఇద్దరికి, అలాగే వీరవస్త్ర మండలం నుంచి ఒకరికి, రాయల నుంచి ఒకరికి కూడా ఆర్థిక సహాయాన్ని ఇచ్చే సీఎం రిలీఫ్ ఫండ్ ఏదైతే ఉందో అందులో భాగంగా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఇంచుమించు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక డిసీజ్ అనారోగ్యంతో ఉండటం వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ కనీస అవసరాల కోసం వాళ్ళ మందుల కోసం ఈ రోజున ఒక మన చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఈ అమౌంట్ అందించడం చాలా చాలా సంతోషం.
ముఖ్యంగా ఇది దాదాపుగా ఏదో నెలల తరబడి ఏం పెట్టిన పరిస్థితి కాదు. దాదాపుగా 2-3 రోజుల క్రితమే వాళ్ళ నుంచి మనం కంప్లైంట్ తీసుకుంటాం. ఆ పేపర్స్ అన్నీ కూడా మన ఆఫీసు వారి ద్వారా ఇక్కడ ఆఫీస్ సెక్రటరీ ఎవరైతే శేఖర్ గారు ఉన్నారో ఇక్కడ ఉన్న వాళ్ళంతా కలిసి దాన్ని మూవ్మెంట్ చేసి అక్కడికి ఆఫీసు పంపించడం. అది వెంటనే కూడా, ఎందుకంటే మనం ఎన్నో నెలల తరబడి చేస్తే వాళ్ళకి ఏది ఉపయోగపడదు. వాళ్ళ అనారోగ్యంతో ఉన్నప్పుడు అందించాలి, వాళ్ళ ఆరోగ్యం బాగుపడాలి. ఈ రోజున మనం చూస్తున్నాం, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావచ్చు, కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరూ కూడా సంక్షేమం, అభివృద్ధి, అలాగే మళ్ళీ పేదల కోసం ఏదైతే ఆర్థిక సాయం అందించే దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మనందరం కూడా తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.